భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం. (2026) అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా దళపతి విజయ్ అడుగులు. అమెరికాకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్. తెలంగాణ బాపును ఆకాశానికి ఎత్తిన అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ పొన్ని కొనేసా. భీమలదేవపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారిని రక్షించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో ఘనంగా గ్రామీణ పనుల జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. చూడండి సార్, ఎంఆర్ఓ గారు వరదలేరు. ఓకే. హలో అన్నా, ఓకే. సారదని చెప్పు, కొబ్బరికాయ కూడా సారదని చెప్పు. డబ్బా శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణ సార్ గారికి, అలాగే ఈరోజు కార్యక్రమంలో అతిథులుగా అధిరోహించినటువంటి అతిథులు అందరికీ నా మనపూర్వక నమస్కారం. వచ్చిన సందర్భంలో ఇక్కడ పాఠశాలకు వచ్చేటువంటి రోడ్డు లోపలికి కుంగి గుంతలతో ఉండడం జరిగింది. పాఠశాలకు విద్యార్థులు భోజనానికి వెళ్ళే ప్రాంతం కానీ మూత్రశాలకు వెళ్ళేటువంటి ప్రాంతంలో కానీ ఆ నీటి దార ఎక్కువగా ఉండడం వల్ల లొంతలు గుంతలుగా ఉండడం జరిగింది. సో వచ్చిన తర్వాతకి కాస్త మట్టితో నింపుకున్నాము. ఒకరోజు కాకుండా ప్రైమరీ స్కూల్లో చదివేటువంటి ఎగ్జిటి స్కూల్ అసిస్టెంట్ టీచర్, హెడ్ మాస్టర్, రేపు మాకు రిటైర్మెంట్ అయ్యే టీచర్ 2.5 లక్షల దాకా ఉంది. బడుగు బలహీన వర్గాల అట్టడుగున అనగారినటువంటి పేద కుటుంబాలకు చాలా విద్యను అభ్యసించాలని, మంచి చదువును అందించాలనే ఉద్దేశంతో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా టెండర్ కావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రైమరీ స్కూల్స్ ను, హై స్కూల్స్ ను, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏదైతే చదివించలేని పేరెంట్స్ ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో, ఈరోజు గురుకులలో చదువుకున్నటువంటి విద్యార్థులు మన సెక్రటేరియట్ లో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్నారు. ఇప్పుడు సైదులో సెక్రటరీ ఏదైతే ఉన్నారో సైదులు లాంటి వ్యక్తులు
ఐఏఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, ఐపీఎస్లుగా గురుకులాల్లో చదువుకొని ఆఫీసర్ను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ను, ఒక సైంటిస్ట్ను, ఒక ఉపాధ్యాయుని, ఒక కలెక్టర్ను అయినానే ఒక పేరును తల్లిదండ్రులకు తెచ్చే విధంగా, ఈ ప్రాంతానికి తెచ్చే విధంగా మీరు పట్టుదలతో చదివినప్పుడే ఈ గడ్డకు మరి మట్టికి విలువ ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అన్ని గ్రామాలలో దాదాపు 2199 కోట్లతో 1,05,89 పనులకు ఈరోజు ఒకటే రోజు శంకుస్థాపన చేయడం జరుగుతున్నది. వివిధ రకాల పనులు, అది రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, అదేవిధంగా డ్రైనేజ్ కానీ, అన్ని రకాలమైనటువంటి పనులు తిరిగేటువంటి స్థలంలో 3 లక్షల రూపాయలతో ఈరోజు మూత్రశాలలు చేశాం. మనము స్కూల్లో కూడా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా ఇంకా కూడా గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని నీట్గా ఉంచే కొరకు అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, రేపు కాబోయే ప్రజాప్రతినిధులు, సోషల్ వర్కర్సు అందరూ కూడా ఎవరింటికి వారు పరిశుభ్రంగా మొక్క నాటి శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో బీమార్లు రాకుండా ఉండటానికి పరిశుభ్రత పాటించవలసిందిగా ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా షాయంపేట మండలం తాహరాపూర్ గ్రామ పరిధిలో గల క్రషర్ వల్ల గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద బండరాలు తీసుకెళ్లడం వల్ల రోడ్లు అవుతున్నాయని, గ్రామాలలో చిన్న రోడ్ల నుండి పెద్ద వాహనాలు ఎక్కువ బరువుతో తీసుకెళ్లడం వల్ల గ్రామాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, ఇప్పటికే గ్రామంలో క్రషర్ నుండి వచ్చిన దుమ్ము ధూళితో స్థానికులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే పంట చేలలో దుమ్ము పడి పంటలు పండక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్పందించి గ్రామస్తులను సంరక్షించాలని స్థానిక ఎంఆర్ఓకు పత్రం అందించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరం నందు వరంగల్, జనగాం, మైబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు పెన్షన్ మరియు జీపీఎఫ్ అదాలత్ పెన్షన్కు సంబంధించి వర్క్షాప్, జీపీఎఫ్ మరియు ఖాతాలకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి, పరిష్కరించడానికి వర్క్షాప్ కార్యక్రమంను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్ నిర్వహించారు. Welcome Srimati Sneha Sabarish, IAS Madam, District Collector of Hanmakonda. It also serves as a platform for addressing the grievances of pensioners and subscribers. ఈ అదాలత్ ముఖ్యోద్దేశం ఏమిటంటే, అప్లై చేసినప్పటికీ ఏవైనా కారణాల వల్ల పెండింగ్లో ఉన్న పెన్షన్ మరియు జీపీఎఫ్ కేసుల యొక్క సెటిల్మెంట్, అలాగే డిపార్ట్మెంటల్ అధికారుల నుండి సమాధానం లభించని కేసుల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించుకోవడం జరుగుతుంది. డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎంటైటిల్మెంట్స్, ప్లీజ్ స్పీక్ సార్. Good morning to one and all. I would like to extend a warm welcome, and I want to congratulate the department officials, the pensioners and the subscribers who are present here for this event. Welcome to the pension and the GPF Adalat, which is held at the Hanmakonda District Collectorate Complex. Reduce that burden on your part
we have initiated this program where we come to the district and try to address the issues, whatever the grievances that you have. So AG office that అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ ఏజీ ఆడిట్ మేడం, డిఏజీ ఇద్దరు డిఏజీస్కి, ఆఫీసర్స్ ఫ్రమ్ ద ఏజీ ఆఫీస్, ఆఫీసర్స్ ఫ్రమ్ ఆల్ ద erstwhile districts of వరంగల్ అండ్ హన్మకొండ, పెన్షనర్స్ అండ్ అదర్ సిటిజన్స్, అందరికీ నమస్కారం. ఇంతకు ముందే చెప్పారు మన ఇద్దరు డిఏజీస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, అంటే మనం ఇక్కడ ఎందుకు ఈరోజు ఈ సమావేశం, ఈ వర్క్షాప్ కండక్ట్ చేసుకుంటున్నాము అని. క్లుప్తంగా అంటే చాలామంది పెన్షనర్స్కి ఆల్రెడీ అవగాహన ఉంది. అన్ని డాక్యుమెంట్స్ ఆర్ అన్ని పేపర్స్ మీకు వెంటనే క్లియర్ అవ్వవు. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. అంటే పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ హనుమకొండ శ్రీ వీరభద్రం గారు, జీపీఎఫ్ జనవా సరోజన గారు, పి ప్రభాకర్ గారు, జీపీఎఫ్ ఆథరైజేషన్ భూపాల్పల్లి, రాజు సదానంద్ గారు, పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ వరంగల్ డిస్ట్రిక్ట్, గారు ములుగు డిస్ట్రిక్ట్, శ్రీమతి కె వీరేంద్రమణి గారు, పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ భూపాల్పల్లి. ఈ వర్క్షాప్ సంబంధించి కొన్ని వివరాలు మా సార్ చెప్పారు. ఇప్పుడు అవి ఏంటంటే, ఈ సమస్యల పరిష్కారం కోసమని మేము టీమ్స్ని ఏర్పాటు చేసాం. అవి బయట ఉన్నాయి. కొన్ని టీమ్స్ జీపీఎఫ్ కోసం, కొన్ని పెన్షన్స్ కోసం ఉన్నాయి. మీరు నేరుగా వెళ్ళి మీ సమస్యలని లేక పెండింగ్ కాకుండా ఉన్నటువంటి మీ కేసుల గురించి ఉంది. జీపీఎఫ్కి సంబంధించి కుడివైపున, పెన్షన్స్కి సంబంధించి ఎడమ వైపున మా టీమ్స్ సిద్ధంగా ఉన్నారు. మీరు వారిని మీ అందరికీ నమస్కారం. కలెక్టర్ స్నేహ సబరీష్, అఫీషియల్స్ ఫ్రమ్ ద ట్రెజరీ, అఫీషియల్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్స్, మార్నింగ్ మీ అందరికీ. ద ప్రిన్సిపల్ ఏజీస్ ఆఫీస్ నేను మా టీంతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. మేము ఇక్కడ మీ దగ్గర, యాజ్ షీ సెడ్, మీ డోర్ స్టెప్ పైన వచ్చాము. మేము మా ఆఫీస్ చీఫ్లీ 2 ఫంక్షన్స్ చేస్తాం మేము. ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ a good response here. So once again, I urge all of you, please make use of this opportunity. Please clarify your doubts, and wherever you are still not having the required documentation, I request that you please go back and within 1 week time, 1 week lopala, please meeru me documents emaina pending vouchers, pending documents, pending vouchers place lo COPs is kuda memo acceptance chestunnamo, certificate of payment. So 1 week lopala meeru ma దగ్గర నుంచి ఏం డాక్యుమెంట్స్ కావాలో అది ప్లీజ్ మాకు పంపించేయండి. So thank you very much. 4,000 కుటుంబాలకు తన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 1,43,00,000 రూపాయలతో 42వ డివిజన్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ను సీసీ రోడ్లు మంత్రి ప్రారంభించారు. अरे आगे జరగండి మేడం.
మేడం ఈ టెంపుల్ మనకి శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని నిర్మించబడ్డారు మేడం. అదేవిధంగా గౌడ సంఘం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం సరిగా లేకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి ఎక్కడెక్కడ కాలనీలలో చిన్న చిన్న ఆరోగ్య సెంటర్లు ఉంటేనే మరి మనకు అందుబాటులో ఉంటుంది. మనం వెళ్ళి వెంటనే చెకప్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఎంజిఎం పోయిట పోవాలంటే మనకు చేత కాకపోయినా కూడా, ఆరోగ్యం బాగలేకపోయినా కూడా అక్కడ దానికి ఎవరు వెళ్తారు అంట మందిలో మరి ఎంతసేపు కూర్చోవాల్సి వస్తుందో ఇవన్నీ ఆలోచించుకొని మనం వెళ్ళకుండా ఉండడం, అదేదో ఇంకో మరి దిశగా ఆరోగ్యం ప్రాబ్లం చేయడం, ఆ విధంగా చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లంగా చేసుకొని మన ప్రాణం మీదకి తెచ్చుకునేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కడెక్కడ బస్తీలలో కానీ లేకపోతే ఎక్కడెక్కడ డివిజన్లలో కానీ ఉన్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే దగ్గరే ఉంది కదా, పోయి ఒకసారి చూపించుకొని ఒక ఇంజక్షన్ 4 టాబ్లెట్లు తెచ్చుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి మనం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం బస్తీ దవాఖానాలు అని చెప్పి పెట్టడము మరి మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే 15 ఫైనాన్స్ దాంట్లోంచి ఈరోజు 1,43 లక్షలతోటి ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు అవ్వడం జరిగింది. స్థలం లేకపోవడం వలన కొంత ఆలస్యమైనా కూడా మరి ఇక్కడ మహిళా సంఘం ఆవరణలో మరి మహిళా సంఘం బిల్డింగ్ పైన కట్టించి కిందంతా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ వాడుకుంటామనేటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ పునాది వేయడం చాలా హ్యాపీగా ఉంది. దానికి ముందుకు మహిళలకు నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అలాగే అమ్మమ్మకు తెలుసు, బాధపడితే ఎదుటోళ్ళు పిల్ల ఏడ్చినా మరి ఎట్లా ఎదుటోళ్ళకి ఏదైనా బాధ అయినా ఎట్లా మనం రియాక్ట్ అవుతామో తల్లి మనసు మనది. మీరు ఇంతమంది ఒక తల్లి మనసుతోటి ఈరోజు ఈ చెల్లి మీరు ఆరోగ్య కేంద్రంగా వాడుకోండి, మేము పైన ఉంటామని చెప్పినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో అంగన్వాడీ భవనానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. పని చేయాలని చెప్పిన నవంబర్ డిసెంబర్ అందరు శుభాకాంక్షలు ఇస్తానా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండాలలో గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
మీరు ఒక పక్కకు ఉండండి, అట్లా పట్టుకోండి. రమేష్ అన్న సార్ 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 అక్కడ కూర్చో, అక్కడ ఉండు. సర్పంచ్, ఎంపీడీసీ, మండల ప్రెసిడెంట్ నాలుగు రేపు మార్చిలో వేసిన ఈజీఎస్ పనుల బిల్లన్నీ పేమెంట్ అయిపోతాయి. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు ఈరోజు ఆగస్టు 22 నాడు పనుల జాతర పేరు మీద వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టినారు. అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 46 పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో ప్రజా సమస్యలు, గ్రామ పంచాయతీలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతరత్ర గ్రామీణ ప్రాంత సమస్యలను పరిష్కరించే దిశలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఉంది. ఈ పనుల జాతర ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి శాంక్షన్ అయి కొన్ని పనులు పూర్తయి ప్రారంభం చేయని, ప్రారంభం కోసం ఫౌండేషన్ వేసేటువంటి అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు. తప్పకుండా ప్రభుత్వం పక్షాన తొందరగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారితో సహా, జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు గారితో సహా అందరం కూడా నా వెంట ఉండి నన్ను ముందుకు నడుపుతా ఉన్నాం. ఇప్పటికే హన్మకొండ జిల్లాల భూసేకరణకు 25 కోట్లు ఇచ్చినారు. మిగతా డబ్బులు కూడా కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు కూడా ఇస్తూ తొందరగా పూర్తి చేస్తాం. గౌరవెల్లి పూర్తి చేయడం నా బాధ్యత. గౌరవెల్లి పూర్తి చేస్తే నేనే, చేయకపోతే కూడా నేనే. ఎవరి మీద నెపం నెట్టేది లేదు. ఆనాడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. అది పూర్తి చేయడానికి నేను రాగానే బడ్జెట్లో నిధులు కేటాయించడం, ఎన్జిటి కేసును కూడా పరిష్కారం చేసే దిశలో కార్యక్రమం చేసి ఎన్జిటి వేసిన ఫైన్ 10 కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేపిస్తున్నాం. ఆల్రెడీ జీవో ఇష్యూ చేసినాం. భూసేకరణకు సంబంధించి ఆల్రెడీ మొత్తం రెవెన్యూ వ్యవస్థ దాని మీద అన్ని రకాల దానికి ఒక ప్రక్రియ, ప్రాసెస్, దానికి విధానం ఉంటుంది. భూసేకరణ జరగడానికి నోటీస్ 60 రోజులు ఇవ్వాలి, దాని తర్వాత మళ్ళీ డిఎన్డి చేయాలి. ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు ఉన్న దృష్ట్యా కొంత ఆలస్యమైంది. తప్పకుండా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి అన్ని రకాల సేవ చేస్తాం. దేవాదులకు సంబంధించి కూడా ఎప్పుడు నీళ్ళు ఇబ్బంది ఉంటే నా నోటీసు రాగానే దేవాదుల నీళ్ళను కూడా అటు భీమదేవరపల్లి కొంత ఆ ప్రాంతంకు, ఎలకతుర్తికి, దేవాదలు, సైదాపూర్, చిగురుమాడుకు సంబంధించినటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా కూడా కాన్స్టెన్సీ అంతా కూడా ఏ గ్రామంలో ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత పారుతుందో సమాచారం ఉన్నది. ఆ సమాచారం ప్రకారంగా రైతాంగానికి అన్ని రకాలుగా సహకారం అందించే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఎరువులకు సంబంధించిన విషయంలో కూడా మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా డిమాండ్ చేస్తూ ఉంది. తప్పకుండా దానికి సంబంధించి కేంద్రం సహకరించాలి. కేంద్రంకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎంపీలు, బీజేపీ వాళ్ళు ఎరువులకు సంబంధించి, మీ అందరికీ తెలుసు, ఎరువులు స్టేట్ గవర్నమెంట్ తయారు చేయి, ఊరికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తే పొరపాటు. ఇది భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారిని రక్షించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. గంగాయే నమః, భౌమకాయే నమః, స్వరాజకాయే నమః, క్రూరకాయే నమః, శివంబాధకాయే నమః, ఓం కరాలి నువిట సార్వజనిక కరాలి నమః,
ఓం విశాలాక్షి నమః ఓం శ్రీ మహాలక్ష్మి మహాభద్రకాళకన్ననుగ్రహసిద్ధిరస్తు దేవే మహాకాళికా యామత్సౌత్సవితే హరౌ కవలజో హంతుం జనా సుఖినో భవంతు అధః మంత్రపుష్పం సజ్జో జాతం ఆగు సంపూర్ణ అనుగ్రహసిద్ధి దేవి కళ్యాణి వసంతి వసంతి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.